హలో! హాయ్ ఎలా ఉన్నారు అందరూ? ఇదేంటని అనుకుంటున్నారా? అదే అండి మన తాటి ముంజలు సమ్మర్ సీజన్ గదా! ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు. సో, ఈ తాటి ముంజలనైతే నేను తినేసాను. ఈ పొట్టుని మాత్రం వేస్ట్ చేయకుండా ఏం చేయాలో చూపిస్తా. ఈ పొట్టుతో ఒక కర్రీ చేయొచ్చు. ముంజలైతే చాలా లేతగా ఉండాలి. దీనికి కావాల్సినవి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జింజర్. ఎల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకొని, జింజర్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నార్మల్గా జనరల్గా ఎలా చేస్తామో ఒక కర్రీ ఫస్ట్ స్టార్టింగ్ పోపు చేసుకొని అందులో ఎల్లిపాయలు, పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునే లోపు పక్కన తాటి ముంజల్ని లైట్గా ఇలా చేత్తో స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దగా వస్తాయి కదా, చిన్న 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 పీసెస్ లాగా ఇలా స్మాష్ లాగా చేసుకొని వాష్ చేసుకొని నీట్గా బుట్టకేసుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నీళ్ళన్నీ పోతాయి. సో కొంచెం డ్రై అవుతుంది. ఇంకా నీరుగా అనిపిస్తే ఇలా టిష్యూ పేపర్తో, అదే అండి మన పేపర్ టవల్స్ ఉంటాయి కదా, కిచెన్ టవల్స్తో ఇలా ట్యాప్ చేసి లైట్గా ఆ వాటర్ని రిమూవ్ చేయొచ్చు. ఈ ఎల్లిపాయలలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఇవి వేగుతూ ఉండంగా కొంచెం సేపు వేగనివ్వాలి. నేనైతే కరెక్ట్ టైంకి ఇండియాకి వెళ్ళాను. సో మన సమ్మర్ సీజన్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్. సో తాటి ముంజలైతే ఒక 1 మంత్ నుంచి ఎంజాయ్ చేసా ప్రతిరోజు. ఈ తాటి ముంజల్లో చాలా ఫైబర్ ఉంటుంది పొట్టులో. చాలామంది పొట్టు తీసి పడేస్తారు వేస్ట్గా. అలా చేయొద్దు ఎప్పుడు కూడా. అయితే మనం పొట్టుతో కంప్లీట్గా తినడానికి ట్రై చేయాలి, లేదంటే ఆ పొట్టుని వేరేలాగా ఎలా అయినా యూస్ చేసుకోవాలి. బికాస్ చాలా మంచి ఫుడ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అందులో. సో ఈ ఎల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేగాక కొంచెం జింజర్ నేను యాడ్ చేశాను. జింజర్ యాడ్ చేశాక ఈ ముంజలు కూడా డ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, ఈ ముంజ పొట్టు కూడా యాడ్ చేశాను. సో మనమైతే జింజర్ ఎప్పుడు చూసినా ఆయిల్లో డైరెక్ట్గా ఫ్రై చేయొద్దు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా ఏదైనా అలా ప్రాసెస్ చేయటం వల్ల జింజర్ని చాలా మంచిది కాదు. ఎలా చెప్పాలంటే ఇంకా అంతే, అది ప్రాసెస్డ్ ఫుడ్లతో సమానం. సో ఇప్పుడు ఈ తాటి ముంజలు కొంచెం వేగిపోయి ఉన్నాయి, తాటి ముంజల పొట్టు. అందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎలా ఉంటుందంటే సేమ్ ఎగ్ బుర్జీ, ఎగ్ పొట్టు కూర ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. దీన్నైతే రోటీలోకి, రైస్లోకి తినొచ్చు. నేనైతే రైస్లోకి తింటున్నా. కూర మొత్తం అయిపోయాక పైన లైట్గా కొరియాండర్ యాడ్ చేసుకోండి. ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది ఇది. ఏంటబ్బా అని ఆడ్గా అనిపించచ్చు తాటి ముంజలు పట్టుకోర అని, బట్ ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి, చాలా ఆసమ్ ఉంటుంది. ట్రస్ట్ మీ. ఓకేనా?